Sorry ass DJ. Sorry ass DJ. హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి 777. ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్క ఇళ్ళకు ఉపయోగపడే వీడియోనండి. ఇది ఇల్లుని హైజీనిక్గా ఉంచుకోవాలనుకుంటే మనం ఇట్లాంటి ఇంట్లో చేసిన లిక్విడ్లని మనం రెగ్యులర్గా వాడుకున్నామంటే ఇల్లు ఎప్పుడు తలతల మెరిసిపోతూ అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఇల్లు అయితే ఎంతో పాజిటివ్గా ఉంచుకోవడానికైతే ఈ లిక్విడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు అయితే నిలువ ఉంటుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోటి ఎలా చేసుకోవాలనేది అయితే ఇప్పుడైతే మనం వీడియోలో అయితే చూపిస్తానండి. తప్పకుండా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా అయితే నేను స్ఫటిక తీసుకున్నానండి. స్ఫటిక అనేది మనకి దీన్ని పటిక అని కూడా అంటూ ఉంటారండి. ఇదైతే మన మార్కెట్లలో అయితే తక్కువ రేటుకే దొరుకుతుందండి. 50 రూపీస్కి హాఫ్ కేజీ ఏమో ఉంటుందండి. దీన్ని తీసుకొచ్చుకొని మనము దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది అసలు చెప్పలేమండి. అంత బాగా ఉపయోగపడుతుంది. స్ఫటికని ఎక్కువగా అయితే బార్బర్ షాపులలో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే వాటర్లో వేసి కూడా నీళ్ళని శుద్ధం చేసుకునే ప్రాసెస్లో కూడా దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే వాటర్ అయితే ఎక్కువగా అయితే పొల్యూషన్ అయినప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు వాటర్ అంతా కల్తీ అయిపోతూ ఉంటుందండి. మనం బోరింగ్లు కొట్టి వాటర్ అయితే తీసేవాళ్ళము. అప్పుడు ఆ వాటర్ కూడా మొత్తము దుమ్ము మట్టిలాగా ఉండేదండి. అప్పుడు ఈ స్ఫటికని కొంచెం బిందెలలో వేసేసి ఒక నైట్ వేసేసి మార్నింగ్ అయితే వాటర్ అయితే తెల్లగా శుద్ధంగా అయిపోయేదండి. అలా యూజ్ చేసుకునే వాళ్ళు. అలాగే కాలువలలో బావులలో కూడా ఈ స్ఫటికను అయితే యూజ్ చేసేవాళ్ళండి. ఈ స్ఫటిక వల్ల నీళ్ళు అనేటివి శుద్ధమైపోతాయి. అంత పవర్ అయితే ఉంటుందండి ఈ స్ఫటికలో. పటిక అని కూడా అంటూ ఉంటారండి. నేనైతే స్ఫటిక అని అంటాము మేమైతే, నాకు తెలిసినంత వరకు. దీని వలన మనకి ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఆయుర్వేదంగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇంట్లో యూజ్ చేయడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. అలా కూడా మనం పూజలలో కూడా దీని అయితే ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అంటే దిష్టి కోసం అని చెప్పేసి మనం ఇంటి ముందర కట్టుకోవడము, ఆ దర్వాజాకి కట్టడము, అలాగే గుమ్మానికి కట్టడము, ఆ పిల్లల చదువు కొరకు కూడా దీని అయితే యూజ్ చేస్తూ ఉంటారండి. ఇంకా ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను కమింగ్ అప్ వీడియోలో అయితే చెప్తూనే ఉంటానండి. ఈ స్ఫటిక ఇలా నేనైతే నార్మల్గా అయితే మనకి ఏ షాప్లోనైనా దొరుకుతుందండి. ఎక్కువగా అయితే పూజా స్టోర్లో అయితే దొరుకుతుంది. మనకు సూపర్ మార్కెట్లలో కూడా అవైలబుల్ అయితే ఉందండి. నేను సూపర్ మార్కెట్లోనే తీసుకొచ్చాను ఈ స్ఫటికను అయితే. చూసారు కదా ఎంత నీట్గా తెల్లగా ఉందో. దీన్ని నేను 40 రూపీస్ ఏమైందండి. నాకు బాగానే వచ్చింది. అది 1/4 కేజీ కంటే కొంచెం తక్కువ ఉందండి. అంటే వాళ్ళు ఇక చెప్తారు కదా, వాళ్ళు అన్ని రేట్లు వేసుకొని పెడుతూ ఉంటారు కదా. నార్మల్గా పూజా స్టోర్లకు వెళ్తే అయితే 50 రూపీస్కి హాఫ్ కేజీ అయితే వస్తుందండి. ఇంత పెద్ద గడ్డల్లాగా ఉంటాయి మనకు స్ఫటిక అనేది. వాటిని తీసుకొచ్చుకొని దీన్ని మనం డైరెక్ట్గా వేసుకుంటే మాత్రం నీళ్ళల్లో కరగదండి. అందుకనే పొడిలాగా కూడా మనకైతే మార్కెట్లో దొరుకుతుందండి. దాన్ని పొడిలాగా కూడా తీసుకొచ్చుకోవచ్చు. అలాగే దీన్ని స్మాష్ చేసేసుకొని అంటే దాన్ని చేసుకొని కూడా పొడిలాగా చేసి పెట్టుకోవచ్చు. అదొకటండి. అది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అదేనండి. తర్వాత కల్లుప్పు అనేది తెలుసు కదండి మనకి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని అంతా తీసివేయడం, ఆ తర్వాత పాజిటివ్ అనేది ఉంచడం అనేది కల్లుప్పుకున్న ప్రత్యేకత అండి. అలాగే చెక్క అంటే ఇది దాల్చిన చెక్క అంటాం కదండి, దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. దానివల్ల మన ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు, చిన్న పురుగులు లాంటివి ఇంకా ఏమేమో ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయండి. వాటిని అన్నిటి నిర్మూలించుకోవడానికి అయితే మనకి దాల్చిన చెక్క కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ దాల్చిన చెక్క మనకి బ్యూటీ ప్రొడక్ట్స్లలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. దీని నుండి ఉండే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనము ఇందులో అయితే యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత వంట సోడా అండి. వంట సోడాని మనం ఒక చిన్న కప్పులో అయినా తీసుకోవచ్చండి. లేదంటే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను తీసుకున్నానండి. ఆ తర్వాత ముద్ద కర్పూరము, లేదంటే పచ్చ కర్పూరం, లేదంటే నార్మల్గా ఆరతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి. వాటిని మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవైతే తీసుకోండి. వాటిని అయితే నేను ఇవన్నీ చూశాను కదా, అవన్నీ చూపించాను కదా ఒకసారి. వాటిని అయితే నేను పక్కనైతే పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని గిన్నెలో అయితే వాటర్ అయితే వేసుకున్నాను. 1 లీటర్ వరకు అయితే వాటర్ వేసుకున్నానండి. అవి కొంచెం మరిగిపోతాయి. మనకి కొంచెం మసలడం స్టార్ట్ అవ్వగానే అప్పుడే మనము ఈ దాల్చిన చెక్క వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు అయితే మనం మరగించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒక్కసారి ఒక నురగలాగా రాగానే మనకి అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే దాల్చిన చెక్క వేసేసుకొని క్యాప్ పెట్టుకొని ఇలా వదిలేసేయండి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాల తర్వాత మనం ఒకసారి మూత తీసి చూసామంటే చూసారు కదండి, వాటర్ అంతా రెడ్గా అయిపోయింది. అంటే బ్రౌన్ కలర్లో వచ్చేసింది. మనకి అందులో ఉన్న అరోమా అంతా అందులోకి వాటర్లోకి వచ్చేస్తుందండి. ఆ స్మెల్ కూడా ఎంత బాగుందంటే అసలు ఆ స్మెల్ని పీల్చుకుంటూ ఉంటే అంత బాగా అనిపిస్తూ ఉంటుందండి. దాన్ని అయితే ఇప్పుడు వడగట్టుకుంటున్నాను. ఇందులో అన్నీ వేసుకొని అయినా వడగట్టుకోండి, లేదంటే నేనైతే ఫస్ట్ అయితే వడగట్టుకుంటున్నాను. ఇది కొంచెం వేడిగా ఉందండి. మరీ ఇంత వేడిగా ఉన్నప్పుడైతే ఏం యూజ్ చేయొద్దు. ఇందులో కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే దీని అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు ఈ లిక్విడ్ని. ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఇల్లు అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ఇది ఒకసారి అయితే యూజ్ చేయండి.
ఇప్పుడైతే వడగట్టుకున్నానండి. ఇంకో బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నానండి. నేనైతే నాకు ఆ రోల్ అనేది సరిగ్గా లేదు. మిక్సీకైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను మిక్సీకి అయితే ఏం వేసుకోలేదు. నేను ప్లాట్ఫామ్ మీదనే కొంచెం నున్నగా ఇలా దంచేసుకున్నాను. ఆ తర్వాత అది ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే స్పటిక వేసుకున్నానండి. స్పటిక పౌడరు. అలాగే కల్లుప్పు ఉంది కదండి, కల్లుప్పు కూడా ఒక 4-5 స్పూన్లు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత వంట సోడా, అలాగే ఆర్తి కర్పూరం బిళ్ళలు ఇవన్నీ వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే కలుపుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. మరీ హీట్గా అయితే ఏమీ అవసరం లేదు. మీకు అలా వెయిట్గా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం కొంచెం సేపు వదిలేయండి. ఆ తర్వాతనే ఇదంతా ప్రాసెస్ అంతా చేసేసుకోండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలబెట్టుకొని మనము ఒక ఖాళీ డబ్బాల్లో మీ ఇంట్లో ఏ రకమైన డబ్బాలు ఉన్నా కానీ మామూలుగా అయితే మనము వాటర్ తాగే బాటిల్స్ అయితే ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత అయితే వాటిని అయితే అనవసరంగా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇంట్లోనే ఇలాంటి లిక్విడ్లు చేసుకున్నప్పుడు అయితే ఇలా అయితే చేసి పెట్టుకోండి. మనము ఇట్లాంటివన్నీ మనకు మొన్న కరోనా వచ్చినప్పుడు అయితే మొత్తం ఇలాంటి లిక్విడ్లు నేనైతే ఇంట్లో అయితే యూజ్ చేశానండి. చాలా బాగా పనిచేసేవి నాకు. ఆ ఇల్లు ఎప్పుడు తలతల మెరుస్తూ ఉండేది. అలాగే సువాసనతో అయితే ఇల్లంతా నిండిపోయి ఉండేదండి. అంత బాగా అనిపించేది. నేను ఇంట్లో తక్కువ ఖర్చుతోటి ఇలానే చేసి పెట్టుకునేదాన్ని. మనం నార్మల్గా లిక్విడ్ తీసుకోవాలంటే ఒక 300-400 పెట్టి అయితే లిక్విడ్ అయితే తీసుకొచ్చుకోవడం. అవి మనకి 1 మంత్ కూడా రావండి. అసలు మధ్యలోనే సగమే అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి అయితే నేను ఇలా లిక్విడ్లను రెడీ చేసి పెట్టుకొని నేను 1 మంత్ వరకు అయితే యూజ్ చేసుకుంటూ ఉంటానండి. ఇలా నేను ఖాళీ బాటిల్లో వాటర్ బాటిల్ అయితే వేసుకున్నానండి. నార్మల్గా మనం వాటర్ బాటిల్ తాగుతూ ఉంటాం. అలాగే స్ప్రైట్లు, థమ్స్అప్లు కొందరు తాగుతూ ఉంటారు కదా. అవి తాగడం వల్ల అయితే హెల్త్కు చాలా హానికరమేనండి. అలాంటివి తాగకుండా ఉండడమే మంచిది. కాకపోతే పిల్లలు చెప్తే వినరు కదా. అలాంటివి ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి తాగితే పర్లేదు, కానీ రెగ్యులర్గా తాగడం మాత్రం అలవాటైతే చేసుకోకండి. అలా తెచ్చుకున్న బాటిల్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని ఇలా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఇలాంటివి లిక్విడ్లు మనం ఏమైనా చేసుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడతాయి. నేను మొన్న చేశాను కదండి, ఓమ్ స్ప్రే చేశాను. అది కూడా చూసారు కదా. అది కూడా ఒక బాటిల్ అయితే పోసి పెట్టుకున్నాను. ఈరోజు చేసింది అయితే ఈ బాటిల్ అండి. చూసారు కదా, కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. దీన్ని ఇలా క్యాప్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇది నాకు 1 మంత్ వరకు అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను ఎలా యూజ్ చేస్తున్నానో చూపిస్తున్నానండి. బకెట్లో వాటర్ అయితే తీసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువే తీసుకోండి. మనకు అది మొత్తం మునిగేసి మనం మాప్ ఉంటుంది కదండి, మాప్ మొత్తం ముంచి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి ఇల్లు క్లీనింగ్ అనేది. అలానే చేసుకోండి. కొందరైతే సగం బకెటే పోసేసుకొని అందులో వేసేసుకొని అయితే చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎక్కువ నీళ్ళతోటి మనం క్లీన్ చేసుకున్నామంటే మన ఇల్లు అనేది ఎప్పుడు చాలా నీట్గా ఉంటుందండి. అలా అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే ఒక 3-4 క్యాప్లు అయితే ఇది వేసేసుకున్నానండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా. ఇల్లు అయితే ఎంత హైజెనిక్ ఉంటుందండి. దీని వలన మనకు ఇంట్లో చిన్న చిన్న క్రీములు, కీటకాలు, ఇంక వేరేటివి ఎటువంటి స్మెల్ రాకుండా మనం ఇంట్లో ఎన్ని రకాలుగా ఫ్రైలు చేస్తూ ఉంటామండి వంటలు. అవన్నీ వాసన వచ్చినప్పుడు అయితే ఇలాంటివి ఈ లిక్విడ్ చేసేసి మనం ఇల్లు ఫ్లోరింగ్ అనేది క్లీన్ చేసుకున్నామంటే ఇంట్లో ఎటువంటి కీటకాలు లేకుండా ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఎంతో సంతోషంగా అయితే నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీతో అయితే ఇల్లు ఎప్పుడు కలకలాడుతూ అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ఈ లిక్విడ్ అయితే యూజ్ చేయండి. ఈ లిక్విడ్ యూజ్ చేయడం వలన మన ఇంట్లో ఎటువంటి దుర్వాసన రాకుండా, అలాగే ఇల్లు అనేది ఎప్పుడు ఫ్లోరింగ్ అనేది మనకు తలతల మెరిసిపోతూ ఉంటుందండి. ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ మన ఇంట్లో మీరు ఏం వాడతారని అడుగుతారో అంత సువాసనవంతంగా ఉంటుందండి ఇల్లు అనేది. పరిమళంగా ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి మన ఇంట్లో అడుగు పెట్టగానే. అసలు దీన్ని యూజ్ చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. అంతే, ఇంకా మనం నోటితో చెప్పిన దానికంటే మనం యూజ్ చేసుకొని మనం దీన్ని రెగ్యులర్గా యూజ్ చేసామంటే ఆ తర్వాతే మనకు దాని రిజల్ట్ అనేది తెలుస్తుందండి. నా మాటలతో చెప్తే కాని ముచ్చట అది. ఇలా అయితే నేను ఫ్లోర్ని అయితే క్లీన్ చేసుకుంటానండి. ఎవ్రీడే ఇలాంటి లిక్విడ్ అయితే వేసేసి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కార్నర్స్కి మనకి చిన్న చిన్నగా నల్లగా అయిపోతూ ఉంటాయండి మనకు డోర్ దగ్గర వీటి దగ్గర. వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఒక లిక్విడ్ అయితే నేను చేస్తానండి. దాన్ని కూడా కమింగ్ అప్ వీడియోలో అయితే చేసి అయితే చూపిస్తాను. తప్పకుండా అయితే మీరైతే మన వీడియోలను అయితే ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.